మధు గారు, ఇప్పుడు ఈ వార్ వల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ప్రాఫిట్ కోసం ఇప్పుడు ఏది తగ్గితే దాని మీద పెట్టడం అలా చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు బిజినెస్ మీద కూడా చాలా పడుతుంది. కాబట్టి అసలు మనం ఏదైనా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఈ టైంలో దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి? చాలా మంది ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు లాస్ట్ 6 months గ్రాఫ్ చూసుకుంటే. అసలు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏమున్నాయి ఇప్పుడు? జనరల్గా మనకు 2 రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ చేయడం, రెండోది ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇన్వెస్ట్మెంట్ అని అంటే మనం కొన్ని రోజులు లాంగ్ టర్మ్ కోసం ఒక గోల్ సెట్ చేసుకొని దాని ప్రకారంగా డైవర్సిఫై చేసుకొని వదిలేయడం. రెండోది కరెంట్ మార్కెట్లో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే దాన్ని చూజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎవరైతే ఇట్లా ట్రేడింగ్ పర్పస్లో ఒక పర్టికులర్ సెక్టర్ని కానీ స్టాక్ని కానీ టార్గెట్ చేస్తారో వాల్యుయేషన్ బేస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. వాల్యుయేషన్ ఏది తక్కువ ఉంది, ప్రజెంట్ ఐటీ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంది, బికాజ్ ఐటీ కంపెనీస్ అనేది పడిపోయినాయి. తర్వాత ఎఫ్ఎంసీజీలో గ్రోత్ అనేది మంచి కనబడుతుంది. కాకపోతే మిగిలిన ఈ 10% 5% పీపుల్ ఇలా చేస్తారు. మిగిలిన 90-95% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారు. వెదర్ ఇట్ ఈస్ టుడే వార్ లేదా కోవిడ్ లేదా ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ఈక్విటీ మార్కెట్, మీరు టెంపరీగా ఎప్పుడైనా సరే ఆ మార్కెట్ స్వింగ్ అవుతుంది. ఏ ఇష్యూ వచ్చినా సరే మార్కెట్ ఒక 1%, 2%, 3% పడడం, మళ్ళీ పైకి లేవడం, ఇవంతా కామన్గా ఉంటుంది. లాంగ్ టర్మ్లో మనకి ఇవేవి కూడా మీ ఇన్వెస్ట్మెంట్ డిస్టర్బ్ చేయలేవు. మీరు ప్రాపర్గా డైవర్సిఫై చేసుకొని వెయిట్ చేసినట్టయితే ఒకటి వాల్యుయేషన్స్ అనేది మనకు ప్రాపర్ లెవెల్కి వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు. రెండోది ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ఇండియన్ మార్కెట్ ఎఫెక్ట్ అయినప్పుడు అది బెస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. డొమెస్టిక్ ఇష్యూస్ ఉంటే ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ టు రికవరీ. బట్ ఇంటర్నేషనల్ ఈక్విటీ వల్ల మన మార్కెట్ డౌన్ అయినప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తాన్ని కూడా ఈక్విటీలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ప్రొవైడెడ్ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఇట్లాంటి ఇష్యూస్ ఇది కొత్తగా కాదు. లాస్ట్ 45 years నుంచి దాదాపు మోర్ దెన్ 20% కరెక్షన్ అయిన సిచ్యువేషన్స్ 9 to 10 ఉన్నాయి. అంటే మార్కెట్ లెవెల్ ఆ రోజు ఉన్న లెవెల్ కంటే 20% పడిపోయింది. లాస్ట్ 45 years ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 9 to 10 టైమ్స్లో 20% అండ్ అబోవ్ కరెక్షన్ అయింది. విచ్ ఇస్ ఎవ్రీ 4 to 5 years ఒకసారి మార్కెట్ ఇలాంటి సిచ్యువేషన్కి లోన్ అవుతుంది, ప్రెషర్కి లోన్ అవుతుంది. ఒకటి ఆల్ టైమ్ హై వెళ్ళిపోయి ప్రాఫిట్ బుకింగ్లోకి వస్తుంది. రెండు ఇంటర్నేషనల్లో కానీ డొమెస్టిక్లో కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మార్కెట్ అనేది కరెక్షన్లోకి వస్తుంది. ఆ టైంలో ఏదైతే కరెక్షన్ అయిందో, మీరు ఇప్పుడు కార్గిల్ వారప్పుడు కానీ ఇండియా చైనా వారప్పుడు కానీ ఆ కోవిడ్ టైంలో కానీ మార్కెట్ ఎంత అయితే డౌన్ అయిందో దానికి డబుల్గా బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఎవరైతే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి అప్పుడు సెల్ చేశారో వాళ్ళంతా కూడా నష్టపోయారు. ఎవరైతే ఇండియా స్టోరీ మీద బిలీవ్ ఇన్ ఇండియా అని ఎందుకు అంటామనంటే, ఒకటి ఈరోజు మీకు ఇండియాలో మార్కెట్ గ్రో అవడానికి ఒక 4 to 5 రీజన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇండియాలో లిక్విడిటీ అనేది ఇప్పుడు పెంచుతుంది గవర్నమెంట్. లిక్విడిటీ ఇన్ ద సెన్స్ మీకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది. ఎందుకు? మార్కెట్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చింది. ధరల పెరుగుదల అనేది లాస్ట్ 1 year 2 years నుంచి ఎక్కువ లేదు. అలాంటప్పుడు ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి థింగ్స్ అనేది. బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, మనం కొనడానికి ఇష్టపడం. చీప్ అయితే కొంటాం. చీప్ కావాలంటే ఫస్ట్ మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. మీరు ఒక ఐటమ్ను కాస్ట్లీగా అమ్మడం, చీప్గా అమ్మడం దేని మీద ఆధారపడి ఉంటుంది? మీరు ఆ బిజినెస్ రన్ చేయడానికి పెట్టే పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఒక 7% 8% లోపల మీకు వడ్డీ ఇచ్చింది అనుకోండి, అంటే వడ్డీ రూపంలో రుణం ఇచ్చింది అనుకోండి, మీకు లోన్ ఇస్తే మీరు దాన్ని ఈజీగా స్ప్రెడ్ చేసుకోగలుగుతారు. కానీ గవర్నమెంట్ మీ దగ్గర 10% ఇంట్రెస్ట్ తీసుకుంది అనుకోండి బ్యాంకు, అప్పుడు మీరు ఆ బిజినెస్ రన్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీ వడ్డీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ పెంచాల్సి వస్తుంది. మీరు ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుందంటే ఇన్వెస్టర్ దగ్గర లిక్విడిటీ ఉంటే కొంటాడు, లేదంటే వదిలేస్తాడు, లేదంటే ఇది ఇంకా సర్ది పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది అంటే బ్యాంక్స్ తక్కువ ఇంట్రెస్ట్లో బిజినెస్కి రుణాలు ఇస్తున్నాయి, లోన్స్ ఇచ్చేస్తున్నాయి. ఇన్వెస్టర్ సైడ్ ఆలోచిస్తే మీకు GST 2.0 తీసుకొచ్చిన తర్వాత 28% GST ఉండాల్సింది 18% GSTకి వచ్చింది. అంటే మీకు లిక్విడిటీ పెరిగినట్టే కదా. మనం కార్ కొనడానికి వెళ్ళాము, 10 లక్షల కార్లో 3 లక్షలు 2,80,000 రూపీస్ GST ఉండాల్సిన దగ్గర 1,80,000 వచ్చింది. అంటే ఇంకొక 1 lakh ఉంది కదా. దెన్ వీ కెన్ సెలబ్రేట్. లేదా ఇంకా యాక్సెలరీ కొనవచ్చు, దానికి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మీకు నచ్చిన ప్లేస్కి మీరు ట్రావెల్ చేసి అక్కడ అంటే కొత్త కార్ కొన్నారు కాబట్టి అదొక వెకేషన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అదే మీరు ఆల్రెడీ
జిఎస్టీ ఎక్కువ ఉంటే మీ దగ్గర ఆల్రెడీ డబ్బు తక్కువ ఉంది, అప్పుడు మీరు ఈ పని చేయగలుగుతారా? చేయలేరు. అంటే ఒకటి జిఎస్టీ వల్ల మీకు లిక్విడిటీ పెరిగింది. ఇంకొక విషయం చెప్తాను, లాస్ట్ ఇయర్ ఏం చేసింది గవర్నమెంట్, ట్యాక్సెస్ విషయంలో 12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదని చెప్పేసింది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ 12 lakhs కంటే తక్కువ ఉన్నవాడు, 12 lakhs ఉన్నవాడికి వానికి ట్యాక్స్ 0 అయిపోయింది. ట్యాక్స్ 0. 2 జిఎస్టీలో 1.8 lakh రూపీస్ తక్కువ అయింది వానికి. అంటే 2 రకాలుగా మన దగ్గర క్యాష్ మిగిలింది కదా. ఇప్పుడు ఆయనకి ఏప్రిల్ మంత్లోనూ మార్చిలోనూ ఆయన కారు కొనాలని ప్లాన్ చేశాడు అనుకోండి, ఆయన టాక్సేషన్ కట్ అయిపోతుంది లాస్ట్ ఇయర్ ఎండ్ కాబట్టి. ఒకటి అక్కడ క్రైసిస్ అయిపోయింది, 2 జిఎస్టీ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల కార్ ప్రైస్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొనాల్సిన XYZ కంపెనీ యొక్క కార్ కాస్ట్ కూడా బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వాళ్ళు పెంచుతారు కదా. అంటే వాళ్ళు ఎక్కువ వడ్డీకి తెచ్చుకుంటారు కదా రుణాలు, దానివల్ల వాళ్ళు కార్ ప్రైస్ ఎక్కువ పెట్టారు. అంటే 3 ఎఫెక్ట్ చేసినాయి. కారు కొనే కెపాసిటీ తగ్గించినాయి ఆయనకు, కారు కొని మళ్ళీ ఎంజాయ్ చేసే కెపాసిటీ కూడా తగ్గించినాయి. ఇప్పుడు ఈ 3 క్లియర్ అయినాయి చూడండి. ఒకటి తనకి కార్ లోన్ తక్కువ దొరుకుతుంది, బికాజ్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది కాబట్టి కార్ లోన్ తక్కువ అయిపోయింది. జిఎస్టీ అనేది తక్కువ అవడం వల్ల కార్ ప్రైస్ అనేది తక్కువ అయింది. మూడోది తనకి 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. అంటే ఈ 3 కూడా కలిపి ఏం చేస్తాడు, ఇప్పుడు ఆ మనీని స్పెండ్ చేస్తాడు తను. ఓవరాల్ గా ఇలాంటివి, ఇది ఓన్లీ కార్ విషయంలోనే. ఇంకా ఏ ఐటమ్ అయినా మీరు తీసుకోండి, ఏ పర్సన్ అయినా తీసుకోండి, నార్మల్ ఇప్పటి వరకు ఐమాక్స్ లో సినిమాలు చూడని వాళ్ళు ఉన్నారు అనుకోండి, మేబీ డబ్బులు ఉన్నాయనంటే డెఫినెట్లీ ఒక్కసారైనా వెళ్ళేద్దాం, మన పిల్లలకు కానీ వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దాం అని ఆలోచన ఉంటుంది. ఇప్పటి వరకు గోవా టూర్ వెళ్ళని వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకు 1 lakh ఉందంటే డెఫినెట్లీ వాళ్ళు ఆ ప్లాన్ చేసేస్తారు. ఓవరాల్ గా ఇదంతా కూడా ఈక్విటీ మార్కెట్ కు ప్లస్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇండియా మార్కెట్ గ్రో అవడానికి లిక్విడిటీ పెంచింది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించి లిక్విడిటీ పెంచింది. అలాగే దీనికి ఆపోజిట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఓవర్ లిక్విడిటీ అయిపోయింది అనుకోండి, ఓవర్ లిక్విడ్ అయిపోతే వీళ్ళు స్పెండింగ్ ఎక్కువ చేస్తారు, అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మళ్ళీ. అంటే మీరు 10 రూపీస్ కొనాల్సిన ఐటమ్ 12 రూపీస్ కొనడానికి ఇష్టపడతారు, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, అప్పుడు ఏం చేస్తుంది, జనరల్ గా మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ ని పెంచుతుంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ రేట్ పెంచింది అని అంటే అప్పుడు మళ్ళీ వీళ్ళు బిజినెస్ మ్యాన్ తీసుకునే రుణాల పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వీళ్ళు తీసుకునే కార్ లోన్, హోమ్ లోన్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీరు ఎంజాయ్మెంట్ లకు కానీ స్పెండింగ్ కానీ తక్కువ వేసేస్తారు. తక్కువ వేయడం వల్ల మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క రేట్ అనేది తక్కువ వేసేస్తారు. ఇలా కంట్రోల్ చేస్తుంది. మనం మార్కెట్ ను అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే ఈ 2 ఐటమ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, గవర్నమెంట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవి 2 అర్థం చేసుకుంటే ఈ సంవత్సరంలో నేను ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే దీనికి మార్కెట్కి ఎలా లింక్ సార్ అంటే, ఇప్పుడు మీరు కన్జంప్షన్ ఎక్కువ చేసినా, ప్రొడక్టివిటీ ఎక్కువ పెరిగినా దీని వల్ల కంపెనీ యొక్క షేర్స్ పెరుగుతాయి. వెదర్ యూర్ గోయింగ్ ఫర్ అన్ అబ్రాడ్ ట్రావెల్ లేదా లోకల్ ట్రావెల్ మీరు వెళ్ళారనుకుంటే, యువర్ ట్రావెల్ ఇంక్లూడ్స్ ఆఫ్ ట్రావెల్ ఏజెన్సీ లేదా బుకింగ్ ఏజెన్సీ, మీరు హోటల్ తీసుకుంటే హోటల్ కాస్ట్, అన్నిట్లలో జిఎస్టీ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అది గవర్నమెంట్ కి లాభం. రెండోది మీరు ప్రతిదీ ఒక కార్పొరేట్ కంపెనీ ప్రొడక్ట్ ఇది. ఈరోజు మీరు బుక్ మై షో, దాని తర్వాత మీరు మేక్ మై ట్రిప్, ఇవన్నీ వాడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఇంకో హోటల్లో మీరు స్టే చేసినందుకు డబ్బులు కడతా ఉంటారు అక్కడ. సో వాళ్ళ యొక్క షేర్స్ అన్ని కూడా ఎండ్ ఆఫ్ ద డే పెరుగుతాయి. అది మ్యాక్రో లెవెల్. మళ్ళీ నేను ఒక్కడిని ఖర్చు చేయడం వల్ల ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది అంటే నో, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇలా ఖర్చు చేయడం వల్ల అప్పుడు షేర్ మార్కెట్ అనేది పైకి వస్తుంది, ఈక్విటీ మార్కెట్ లో బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సైడ్. అంటే ఇవి 3-4 రీజన్స్ అనమాట. దీంతో పాటు కార్పొరేట్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయని చూడాలి. మార్కెట్ లో రిటర్న్ లేదు, ఓకే, ట్రేడింగ్ లో వాళ్ళను సెల్ చేయడం జరుగుతుంది కాబట్టి మార్కెట్ లో రిటర్న్ లేదు, కానీ యాక్చువల్ ప్రొడక్ట్ మేకింగ్ చేసే మ్యానుఫ్యాక్చర్ యొక్క మీరు రిటర్న్ చూసుకున్నట్టయితే లాస్ట్ 7-8 months లో డబుల్ డిజిట్ రిటర్న్ అనేది ఉంది. అండ్ ఎక్స్పెక్టెడ్ 12 to 14% రిటర్న్ బై నెక్స్ట్ డిసెంబర్ జనవరి వరకల్లా వాళ్ళు ఆ రిటర్న్ జనరేట్ చేస్తారని చెప్పేసి చాలా రీసెర్చ్ ఏజెన్సీస్ లైక్ మోర్గన్ స్టాన్లీ కానీ, కోటక్ సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ కూడా పబ్లిష్ చేస్తా ఉన్నాయి. అంటే బికాస్ ఆఫ్ ద స్పెండింగ్ కల్చర్, బికాస్ ఆఫ్ ద జిఎస్టీ రూల్స్, బికాస్ ఆఫ్ ద టాక్సేషన్ రూల్స్ ఇన్ ఇండియా, బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్. దీనికి తోడు ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ వల్ల ఇండియన్ ఈక్విటీలో కొంతమంది కాన్ఫిడెన్స్ లాస్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకు? ఎందుకంటే వాల్యుయేషన్ లో దొరుకుతుంది. వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు చూసుకున్న ఏ సెక్టర్ లో అయినా కూడా లోవర్ ప్రైజెస్ లో ట్రేడ్ అవుతున్నాయి అన్ని షేర్స్. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మళ్ళీ మన ఇండియాకి రిటర్న్ రావడం జరిగింది. ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క
ఆ పర్చేసింగ్ ఇన్ని రోజులు సెల్ చేస్తూ వచ్చారు లాస్ట్ 15 months నుంచి 18 months నుంచి. ఇప్పుడు మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఫైనల్ ఐటమ్ ఏంటంటే ఇప్పుడు దాకా గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ప్రాపర్టీకే పరిమితమైన మన ఇండియన్స్ ఇప్పుడు ఇల్లిక్విడ్ నుంచి లిక్విడ్ ఐటమ్స్ లోకి మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈవెన్ 30,000 crores SIP అనేది ఎవ్రీ మంత్ మన ఇండియాలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 30,000 కోట్లు SIP రూపంలో మాత్రమే యాడ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క బ్లాక్డ్ అమౌంట్ అంతా కూడా బయటకు వచ్చి అది ఈక్విటీలోకి రాబోతుంది. సో ఎండ్ ఆఫ్ డే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ SIP చేశారంటే ఇట్ ఈస్ స్ట్రేట్ అవే గోయింగ్ టు స్టాక్స్. వాటి యొక్క షేర్ ప్రైసెస్ అన్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఈ అన్ని 5 to 6 రీజన్స్ అనేటివి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మీకు ప్లస్ పాయింట్ గా మారి బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ మ్యాక్రో లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక సెక్టార్ని టార్గెట్ చేస్తా, ఒక స్టాక్ని చూసుకుంటా 3 రోజులలో డబుల్ అవ్వాలి, 10 రోజులలో డబుల్ అవ్వాలి, ఇలా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ చూసేసుకొని మంచి ఫండ్ మేనేజర్ చూస్ చేసుకొని మీ అమౌంట్ డిప్లాయ్ చేసి వెయిట్ చేయడమే మీరు చేయాల్సిన పని. అప్పుడు మీరు దేన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు, అంత వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఓవరాల్గా ఇండియన్ ఈక్విటీ అనేది లోవర్ ప్రైజెస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ అన్ని రకాల నివేదికలు కానీ అన్ని సపోర్టివ్ లెవెల్స్ అనేవి ఇండియా అనేది గ్రో అవడానికి ఉంటుంది. అలాగే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ 2027లో మనం వరల్డ్లోనే థర్డెస్ట్ ఎకానమీ మారబోతున్నాం. ప్రజెంట్ వీఆర్ అట్ 4th. అంటే మనం జపాన్ కూడా మనం సర్ప్లైజ్ చేసేసి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నాం. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. లాంగ్ టర్మ్ స్టోరీ 2047 వికసిత్ భారత్ దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ అంటే ఒకప్పటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఒకప్పటి IT యూసేజ్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇఫ్ యూ సీ 10 years బిఫోర్ ఇండియా, టుడే ఇండియా ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అలాంటి ఉన్నప్పుడు నెక్స్ట్ 10 years దీనికి ఇంకా 3 times 4 times అనేది గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉందో దానిలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము అంటే మీరు ఎంత బిలీవ్ చేసి, మీరు నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ దానికి, మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎంత బిలీవ్ చేయగలుగుతారో నెక్స్ట్ ఒక 10 to 15 years తర్వాత మీ లైఫ్ అంతా ఈజీ అయిపోద్ది అనమాట. దీనికి 6 నెలల కోసం 3 నెలల కోసం స్పెక్యులేషన్స్ లో అందులో వెళ్ళి డబ్బును పోగొట్టుకునే కంటే ఇలా ఒక గోల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మాత్రం ఎప్పటికీ అది లాభాలలో ఉంటుంది పోర్ట్ఫోలియో.